తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 4వ తరగతి చదివే బాలిక దారుణ హత్యకు గురైంది. చాక్లెట్ కొనిస్తామని బాలికను ఎరవేసి అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారు నిందితులు. గురువారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిన బాలిక కన్నంపాళెం వద్ద పెద్ద చెరువులో శవమై కనిపించింది. బాలిక అదృశ్యమైందని ఫిర్యాదు అందుకోగానే సులూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. బాలికకు ముందే పరిచయం ఉన్న స్థానిక యువకుడు కార్తిక్ ద్విచక్ర వాహనంపై ఆమెను తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. చాక్లెట్ ఇస్తానని నమ్మించిన కార్తిక్ ఆ బాలికను బైక్పై తీసుకెళ్లాడు. నిందితుడు కార్తిక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశారని పోలీసులకు చెప్పాడు కార్తిక్. బాలిక అత్యాచారం గురించి పూర్తిగా విషయం తెలిసినా సమాచారం ఇవ్వని నేరానికి మోహన్ రాజును కూడా అరెస్ట్ చేశారు. నాలుగో తరగతి విద్యార్థిని అత్యాచారంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను హత్యను నిరసిస్తూ రాత్రి సులూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దాదాపు 8 గంటల పాటు త్రిచి రోడ్డుపై బైఠాయించారు. అరెస్టు సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రధాన నిందితుడు కార్తిక్ యత్నించాడు. దీంతో అతని కాలు విరిగింది. చికిత్స కోసం కార్తిక్ ను కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు మోహరించారు.